హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే విజయవాడ టు హైదరాబాద్ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఈరోజు ఇలా స్లీపర్ బుక్ చేసేసుకున్నాము. ఇద్దరం హ్యాపీగా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంటే సడన్‌గా నా ఆఫీస్ ల్యాప్‌టాప్ ట్రబుల్ ఇచ్చింది. సో, అప్పటికప్పుడైతే మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా వెంటనే మేము హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తే తెలిసిందేగా, మనకి స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, వెంటనే మనం తెచ్చుకున్న స్నాక్స్ అయితే ఓపెన్ చేసుకొని కేక్ అలా తింటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నాము. ఇంకా మాకు లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్ టైమ్‌కి మాకు రాజుగారి తోట దగ్గరైతే ఆపారు. రాజుగారి తోటలో ఇక్కడ ఫుడ్ కాంప్లిమెంటరీ అని విన్నాము. సో, మేము లంచ్ టైమ్‌కొచ్చాము కాబట్టి మాకు రైస్ పెట్టారు. ఆ రైస్ కూడా ఏదో పచ్చడన్నము, సమ్ పికిల్డ్ రైస్. అది అండ్ కొంచెం పెరుగన్నం పెట్టారు. బట్ నాకు ఆ టేస్ట్ అసలేం నచ్చలేదు. అండ్ ఇది నాకు ఫస్ట్ టైమ్, నాకసలు తెలీదు ఇలా పచ్చడన్నం పెడతారని. కొత్తగా అనిపిచ్చింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కాఫీ బావుంటుందంటే కాఫీ తీసుకొని ఆ ఫిషెస్‌ని చూస్తూ కాఫీ తాగేసాము. బయటకొచ్చేసిన తర్వాత అక్కడ గ్రీనరీ అండ్ చెట్లు, మొక్కలు చాలా చాలా బావుంది. ఇంకా అవన్నీ చూస్తూ వాకింగ్ చేస్తూ ఉన్నాము. తర్వాత బస్ దగ్గరకొచ్చిన తర్వాత ఛార్జ్ అవ్వలేదింకా. ఇంకా అవుతుందని ఇంకా వెయిట్ చేసాము. అక్కడ చెట్లకి ఏవో కట్టి ఉంచారు. ఏవో బాటిల్స్ అవి. అవేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో! అండ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ అయితే స్నాక్స్ ఓపెన్ చేస్తాం. పఫ్‌కార్న్స్ అంటే మాకు చాలా ఇష్టం. సో, మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా అవే తీసుకెళ్తాం. ఇంకా మంచిగా ఒక న్యాప్ ఏసేసిన లేచేటప్పటికి హైదరాబాద్